బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి రావాలనే యావ తప్ప అడ్డగోలుగా మాట్లాడి అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాటనన్నా నేను ఒక అక్షరం తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఇది నేను మాట్లాడినవి కాదు, ఈ ఓన్లీ నేను మీకు పేపర్ కటింగ్సే చూపిస్తున్నా. ఇంకా వీడియోలు ఉన్నాయి చాలా అన్న మాట్లాడినాయి, మస్తు మస్తు మాటలు చెప్పిండు. దీంట్లో ఏమంటాడు, ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది 15 ఆగస్టు. దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది. ఇంకా రెండో మాట, బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు, మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్కి వచ్చి చెప్పిండు. అందుకనే నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. తొలుత రైతు రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు, వై కాంట్ యూ స్పీక్? మీ తల్లి పేరు మీద సోనియమ్మ బర్త్డే పేరిట డిసెంబర్ 9 పేరిట సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిట ఇచ్చిన మాటని తుంగలు దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు. అభయస్థ మేనిఫెస్టో ఇంకో మాట చెప్తాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం పేజ్ 2, వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ 2లో చెప్తాడు. ఏమంటాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తాం, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇవన్నీ పైసలు ఇస్తామని రాశాడు. వడ్లకు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చింది, 2683 రూపాయలు ఇచ్చింది. అప్పుడున్న ధర 2183 రూపాయలు, మేము అధికారంలోకి వస్తే 2683 రూపాయలు ఇస్తామన్నారు. టేబుల్ కొట్టి మరీ ధరలు రాసిరు, ఏ పంటకి ఎన్ని పైసలు ఇస్తాము. మొక్కజొన్న 1870 ఉంటే 2200 ఇస్తామన్నారు. కందులు 6300 ఉంటే 6700 ఇస్తారన్నారు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు 7 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ చేసి మళ్ళీ ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట, కొత్తగూడెం సభలో అభివాదం చేసిరు. 9వ తారీఖులోగా సంపూర్ణంగా రైతు భరోసా. ఇలా వీరి కేబినెట్ లో సబ్ కమిటీలో సభ్యులను వేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ బొమ్మల. పక్కనే అదే జిల్లాకు సంబంధించిన ఇంకొక మంత్రి గౌరవనీయులు నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి ఇంకొక మంత్రి ఉన్నారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇంకొక సీనియర్ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇంతమంది సీనియర్ మంత్రుల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో చెప్పినటువంటి మాట ఏమని, ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా అన్నాడు. అలా నేను ముక్కు నేలకు రాయమని అడుగుతలేను రేవంత్ రెడ్డిని. వాళ్ళు చెప్పిన మాటలలో యాద్ చేద్దాం అనుకుంటున్నాను. నాకంతే. ఏమన్నాడు, ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా, రూపాయలు 7500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా? ఈ పంచాయతీ కేసీఆర్ పంచాయతీ, రేవంత్ రెడ్డి గారి పంచాయతీ కాదు ఇది. తెలంగాణలో ఉన్న లక్షలాది రైతన్నలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయన ముక్కునాలకు రాస్తాడా, నువ్వు ముక్కునాలకు రాస్తావా? మాకొద్దు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇస్తాన్న ఇందిరమ్మ రైతు భరోసా ఏది అని అడుగుతున్నారు రైతన్నలు. ఎవరు రాస్తారు? కొత్త స్తూపం కార్డు రాస్తారా? పాత స్తూపం కార్డు రాస్తారా? మనిషికో అమరవీరుల స్తూపం కట్టుకోరు కదా. ఎవరికి నచ్చిన స్తూపం కార్డు ఇద్దరు వచ్చి ముక్కునాలకు రాస్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతన్నల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అని నేను అడుగుతలేను. నేను ఏడా కొత్తగూడెం జనజాతర సభ, కొత్తకోట, సీతాఫల్ మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. ఎన్ని మాటలన్నా ఇంకా ఇక వడ్డీ లేని రుణం, ఇది ఏ కూడా నా సొంత కవిత్వం కాదన్న. ఇదంతా వారి నోటి నుంచి వచ్చినటువంటి ఆనిముత్యాలు, ప్రముఖ దినపత్రాల్లో పబ్లిష్ అయినటువంటి వార్తలు. ఏమంటాడు, ఇక వడ్డీ లేని రుణం 63 లక్షల మంది మహిళలకు మనిషికి 5 లక్షల రూపాయల బీమా అన్నాడు. నోటికి ఏదొస్తుందన్న, నోటికి ఏదొస్తుంది మాట్లాడండి సార్. ఏ ఒక్కటన్నా అమలైందేమో చూద్దాం ఒకసారి. పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మంది మహిళలతో సభ. ఈ సభ అయిందో లేదో నాకు తెలియదు. ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందో లేదో తెలియదు. రైతులను అట్లా పంచిచ్చారు, మహిళలను ఇట్లా పంపించారు. ఇంకా ముఖ్యమంత్రి అయిన తెల్లారి మంచి మంచి పేపర్లు అందరినీ పిలుచుకొని ముచ్చట పెట్టిండు అన్న. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు నెల లోపల అమలు చేస్తాం. నేను చెప్పలేదు, ఇది కూడా పేపర్లో ముఖ్యమంత్రి రాగానే తెల్లారి అందరినీ పిలుచుకొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టిండు. గ్యారంటీల అమలు నెలలోగా అమలు, గ్యారంటీ హామీలు నెలలోగా అమలు. అంటే ఏ నెల అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. నెలలోగా అమలు అంటే డిసెంబర్ 9 అనుకుర్రు రైతులు. ఈయన నెలలోగా అమలు అంటే ఈ డిసెంబర్ 24, 25 లేకపోతే మళ్ళీ వచ్చి ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే డిసెంబర్ అయిందనేది నాకు తెలియదు. ఇంకా నా దగ్గర జైరాబాద్కి వచ్చిండు.
వచ్చే మాట చెప్పిండు. పంట రుణం 1 రూపాయి కట్టొద్దు అన్నాడు. ఎవరన్నా 1 లక్ష కడితే పోయి అర్జెంటుగా మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోడి 2 లక్షలు మాఫీ చేస్తాను. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ సుముఖత, ఏ చంద్రశేఖర్ గారని మా జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. వీరిని జాయిన్ చేసుకోవడానికని కన్ను వేసుకున్నారు చెప్పిండు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా, ఏ ఒక్కరు కూడా 1 రూపాయి రైతులు రుణం కట్టొద్దు, మాఫీ చేస్తా నేను అని చెప్పిండు. పంట రుణం 1 రూపాయి కట్టొద్దు. ఇది కూడా ముఖ్యమంత్రి గారి పేపర్ కట్టింగ్. 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి. 8వ తేదీ ఒకరోజు ముందే జరిపి చెప్పిండు. ఇప్పుడేమంటుడు మళ్ళా లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, లక్ష్మీ నరసింహస్వామి దేవుని సాక్షిగా చెప్తున్నా. ఏమని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా 15 ఆగస్టులోగా అన్నాడు మొన్న ఎంపీ ఎలక్షన్లలో. అసెంబ్లీ అయిపోయిందన్న, పార్లమెంట్కి వచ్చినాక మళ్ళీ మాట మార్చిండన్న. డిసెంబర్ 9 పోయింది, సోనియమ్మ బర్త్డే పోయింది. ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యాదికి వచ్చిండు అన్నకి. భువనగిరిలో గెలిపిస్తే 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాను లక్ష్మీ నరసింహస్వామి పేరు తీసుకొని ఒట్టు పెట్టుకున్నాడు. ఏ ఊరికి వస్తే ఆ ఊరికి. మా మెదక్కి వచ్చాడు వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్కి. ఏడుపాయలో దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టులో మాఫీ చేస్తా అన్నాడు. వరంగల్ పోయిండు, సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాఫీ చేస్తా అన్నాడు. మాఫీకి పైసలు ఏడినో చెప్పమంటే ఇప్పుడు కమిటీ వేసి దాని మీద విచారణ చేస్తా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటున్నాడు. సార్, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, రియల్ ఎస్టేట్ చేసే భూములకి ఇవ్వకు, లేఅవుట్ అయిన భూములు ఇవ్వకు, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుండి కేవలం టైటిల్ ఉన్నటువంటి బుక్కులుండి వ్యవసాయం జరగనటువంటి భూములకి ఇవ్వు. కానీ 2 ఎకరాలకి ఇవ్వాలన్నా, 5 ఎకరాలకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకి ఇవ్వాలన్నా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టి, నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పక్షాన, ఏ రైతు పొలం దున్నుతున్నాడో, ఏ భూమిలో అయితే పంట పండుతుందో అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఇర్రెస్పెక్టివ్, 5 ఎకరాలు 10 ఎకరాలు 9 3 6 ఎంతున్నా సరే మనం ఇచ్చేది రైతుకి భరోసా. కాబట్టి ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వ్యవసాయ భూములకి రైతు భరోసా ఇవి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పురు 2 ఎకరాలు ఇవ్వమంటారా, మీరు చెప్పురు 5 ఎకరాలు ఇవ్వమంటారా అని మళ్ళీ క్వశ్చన్స్ అడగవద్దు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకి, భూమి ఉన్న ప్రతి రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వండి. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్లు ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్లుగా కన్వర్ట్ అయినటువంటి వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి మారినటువంటి భూములకు మాత్రం ఇవ్వద్దు అనేది చెప్పొచ్చు కదా. 100% మేము పార్టీకి చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటినాయి, చేతులు తంగేళ్ళు దాటుతలేవు. సెక్రటరియట్ గేటు దాటి జీవోలు వస్తలేవు. కమిటీల జీవోలు వస్తాయా, పైసలు ఏమన్నా వస్తాయా, పోనీ 15 ఆగస్టు కన్నా వస్తాయా, అప్పటికి కూడా రావా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణలో రైతన్నల్ని వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వానలు సరిగా పడతలేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఆఖరికి నిన్న మీరు కమిటీలు వేసిన 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి 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 ఎవరు రెస్పాండ్ కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరే ముఖ్యమంత్రి. ఒక రైతు లైవ్లో పురుగుల మంది దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ధరణి అట్లే ఉంది, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే రైతన్నల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ముందుగా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రావట్లేదు. సమస్యల మీద అవగాహన లేదా అంటే అవగాహన